జనసేనకు సంబంధించినటువంటి శాసనసభ పక్ష సమావేశం సాధారణంగా శాసనసభ పక్ష సమావేశాలు అసెంబ్లీ ముందు జరుగుతుంటాయి. అత్యవసరమైతే వీడప్పుడు కూడా జరుగుతుంటాయి ఏదైనా ఎమర్జెన్సీ యాక్టివిటీ. బట్ ఇప్పుడు మొన్నటిదాకా సినిమా హడావిడిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలతో శాసనసభ పక్ష సమావేశం నిర్వహిస్తే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో అందులో 3 మినహా మొత్తం వచ్చారు. 18 మంది అటెండ్ అయినట్టు. అదే సందర్భంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఇక మనం చర్యలు చేపట్టాలంటూ పవన్ సూచించారన్నది పార్టీ చెప్తున్నది. అలాగే నామినేటెడ్ పోస్టుల మీద ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించారు పవన్ కళ్యాణ్. క్షేత్రస్థాయిలో కూటమి నేతలతో కలిసి పనిచేయాలని వాళ్ళకి సూచించారు, ఆదేశించారు. అభిప్రాయ భేదాలు ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని సూచించారు. గంటకు పైగా జనసేన ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఎస్పెషల్లీ ఓ వైపున ఇవాళ కూడా పి గన్నవరం లాంటి చోట్ల జనసేన కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అక్కడ పవన్ కళ్యాణ్ ఫోటో లేదన్నటువంటిది. అట్లాంటివి చాలా చోట్ల నడుస్తున్నాయి. అది జనసేన కార్యకర్తలకు అసంతృప్తి ఉంది. బట్ తెలుగుదేశం పార్టీ దాన్ని సెటరైట్ చేయాలంటే మెయిన్ జరగాల్సిందేంటి, ఎక్కడికక్కడ సమన్వయ సమావేశాలు జరగాలి. 3 పార్టీల మధ్య సమన్వయ సమావేశాలు నియోజకవర్గ స్థాయిలో పెట్టుకోవాలా, అట్లాగే జిల్లా స్థాయిలో పెట్టుకోవాలి. ఏదన్నా ఉంటే దాన్ని పరిష్కరించుకునేటువంటి మెకానిజం అప్పట్లో అనుకున్నారు కానీ ఆచరణలో జరగట్లేదు. అది చూడాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్కే ఉంది. వాటన్నిటి గురించి అడిగి తెలుసుకున్నారా ఏంటనేది రాబోయే రోజుల్లో తేలుతుంది.